హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్. నేను మీ రావు సోమేన్ గార్డెన్ నుండి మా లేటెస్ట్ కుకింగ్ ఆగాకరకాయ మసాలా కర్రీ, బోడి కాకరకాయ కూడా అంటారు. ఈ కర్రీ మంచి టేస్ట్ వచ్చేటట్టు కుక్ చేసాం. చాలా రుచిగా ఉన్నది. కర్రీ అంటే ఇలా ఉండాలి. బోడ కాకరకాయ 1/2 కిలో, పచ్చిమిరపకాయలు, 1 ఉల్లిపాయ, టమాటాలు 4, కొత్తిమీర, కరివేపాకు మాత్రమే ఇందులోకి యూజ్ చేసాం. ఇవి కట్ చేసి పక్కన పెట్టుకోండి. బోడ కాకరకాయ, కాకరకాయ బాగా 2 సార్లు నీటిలో కడిగేసి ఇవి ఇలా కట్ చేసుకోవాలి. ముక్కలు ఇంత మాత్రమే ఉండాలి, మరీ చిన్నవి కొయ్యొద్దు. నమిలి తింటే నోటికి తగలాలి. చాలా మెత్తగా కుక్ అయినాయి. ఇలా చూడండి. ఇవన్నీ కట్ చేసి ఇలా పెట్టుకోవాలి. అంతే మీరు చేయవలసింది. ఇలా కట్ చేసుకుంటే ఈ ముక్కల్లో మసాలా దిగి నోటికి మంచి రుచి అనిపిస్తుంది. మరి ఈ ప్రాసెస్ తయారు చేసే ముందు మీకు వివరంగా చూపిస్తున్నాను. చలో కుకింగ్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులో 2 స్పూన్లు ఆయిల్ పోసుకోండి. 2 స్పూన్లు సరిపోతుంది. అలాగే పోపు సామాన్లు వేసేసుకోండి. జీలకర్ర, ఆవాలు, శనగపప్పు ఇవి వేసేసుకొని దోరగా వేయించుకోండి. ఇప్పుడు ముందుగా తయారు చేసుకొని పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు ఒక పెద్ద స్పూన్ వేసుకోండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా బ్రౌన్ కలర్ వచ్చేటట్టు వేయించుకోవాలి ఉల్లిపాయలతో. ఇప్పుడు ఉల్లిపాయలు వేసాం. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఆనియన్ అండ్ గ్రీన్ చిల్లీ వేసి వేయిస్తున్నాం. ఇలా వేయించుకోవాలి. ఇప్పుడు పసుపు 1/2 స్పూన్ వేసాం. అలాగే సాల్ట్ టేస్ట్కి సరిపడినంత, మేమైతే 1 స్పూన్ వేసాం. ఇప్పుడు మూత పెట్టండి. 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మసాలా కోసం బాదం పప్పులు ఒక 6-7, అలాగే కాజు, చింతపండు ఇలా వేసి మిక్సీలో వేసుకోవాలి. మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు అందులోనే టమాటా ముక్కలు కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి. పేస్ట్లా తయారవుతుంది. చింతపండు కూడా వేసామండి, చూసారా. ఇప్పుడు ఉల్లిపాయలు ఉడికాయి, ఆనియన్. ఇప్పుడు ఈ బోడి కాకరకాయ, కాకరకాయ వేసి ఒకసారి కలపండి. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టండి. 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ అయిపోవాలి. 10 నిమిషాల తర్వాత ఇలా చూడండి, 60-70% కుక్ అయిపోయినాయి, మెత్తగా అయినాయి. ఆ స్టేజ్లో మాత్రమే మనం మిగతా ప్రాసెస్ చేయాలి. మొత్తం ఒకసారి బాగా కలయబెట్టండి. మళ్ళీ ఓపెన్గా కూడా 1-2 నిమిషాలు నీళ్ళన్నీ ఇంకిపోయేటట్టు కుక్ చేసుకోవాలండి. 2 నిమిషాలు ఓపెన్గా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు కారం తగినంత, మీకు ఎంత కావాలో అంత. మేమైతే 2 స్పూన్లు వేసాం. మరీ ఎక్కువ వేస్తే ఘాటు ఎక్కువైపోతుంది. ఘాటు తినాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు. మళ్ళీ కారం ముక్కలన్నిటికీ పట్టేటట్టు చేయండి. ఇలా కలపండి. కలిపి అలా ఓపెన్గానే కుక్ అవనివ్వండి. అదే స్టేజ్లో కొత్తిమీర అండ్ కరివేపాకు 2 కలిపి కట్ చేసాం మేమైతే. మీరైతే వేరువేరుగా కట్ చేసుకుంటారు చాలామంది. నేను ప్రాసెస్ తొందరగా అవ్వాలనే ఉద్దేశంతో, తొందరగా అవ్వాలనే ఉద్దేశంతో నేను అలా చేస్తున్నాను. ఈ మధ్య కరివేపాకు, కొత్తిమీర కలిపి కట్ చేస్తున్నా. 2 ఏ స్టేజ్లో వేసినా పర్వాలేదు. చాలామంది కొత్తిమీర లాస్ట్గా దింపేటప్పుడు వేసుకుంటారు. నేనైతే మధ్యలోనే వేసేస్తా.
మరి బాగా పట్టింది కదా. ఇప్పుడు మనం ఏదైతే పేస్ట్ తయారు చేసుకున్నామో ఆ పేస్ట్ అందులో వేసేసుకోవాలి. కాజు, బాదం, చింతపండు, టమాటో 3 కలిపి మిక్స్ చేసాం. మిక్సీ వేసాం. మిక్సీ వేస్తే పేస్ట్ అయింది. పేస్ట్ వేసేసిన తర్వాత కొద్దిగా నీళ్ళు వేసాం. ఒక గ్లాసు, మరీ ఎక్కువ పోస్తే పల్చగా అయిపోతుంది, గ్రేవీ చిక్కగా రాదు. చిక్కగా రావాలంటే మరి అలాగనే పోసుకోవాలి. ఇప్పుడు జీలకర్ర వేసాం ముందు, అలాగే చికెన్ మసాలా కూడా వేసాం. మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే మీ ఇష్టం. మళ్ళీ ఒకసారి బాగా కలపండి. చికెన్ మసాలా, జీలకర్ర పొడి కూడా వేసాం కదా, కొద్దిగా స్మెల్, టేస్ట్ కూడా ఉంటుంది. మళ్ళీ 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ అవనివ్వండి. ఇప్పుడు చూడండి, చిక్కటి గ్రేవీ ఆగాకరకాయ మసాలా కర్రీ. మరి ఈ కర్రీ టేస్టు ఇదే ప్రాసెస్ ప్రకారంగా మీరు కూడా తయారు చేస్తే ఈ టేస్ట్ కంపల్సరీ వస్తుంది. మేము తయారు చేసిన బోడకాకరకాయ మసాలా కర్రీ చాలా టేస్ట్ వచ్చింది, ఎంతో రుచి. మరి ఇలాంటి కూరగాయలు ఎందుకు వదిలేసుకుంటున్నాం మనం? ఇయర్కి 1-2 టైమ్స్ మనకి మార్కెట్లో కనిపిస్తాయి. అలాంటి టైంలో తెచ్చి లేత కాయలు తెచ్చుకొని కుక్ చేసుకోవాలి. ఆరోగ్యానికి ఎంతో ఉపయోగం. మంచి క్వాలిటీ గల ఆగాకరకాయ తెచ్చుకొని ఇలా వండుకుంటే మంచి రుచి, ఆరోగ్యానికి ఎంతో ఉపయోగం. ఆయుర్వేద పరంగా ఆగాకరకాయ చాలా ఉపయోగాలు ఉన్నాయంట. అలాగే తొందరగా అరిగిపోయే ఆగాకరకాయ మసాలా కర్రీ డైజెషన్ మంచిగా ఉంటుంది ఈ కర్రీ. అలాగే ఐరన్, కాల్షియం అన్నీ ఈ కర్రీలో ఉన్నాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, టేస్ట్ చూసేద్దాం. టేస్ట్ చూస్తున్నాను. మరి ఈ కర్రీ టేస్ట్ అయితే నాకు ఎంతగానో ఇష్టమైన కర్రీ అండ్ మంచి టేస్టీ కర్రీ. ఇలా టేస్టీగా తయారు చేసుకుంటే తినకుండా ఎవరుంటారు? మంచి రుచికరమైన కర్రీ ఆకాకరకాయ. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.